కులం మతం కాదు, మానవత్వమే అందరికంటే పెద్ద కులం. ఇక్కడ నవీన్ యాదవ్ అన్నకి టికెట్ ఇస్తే ఆయన 16,000 నుంచి ఇస్తున్నారన్నది మా బలమైన నమ్మకం. 100% నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతున్నటువంటి నవీన్ యాదవ్ తాను మంచికి మారు పేరు. ఇప్పుడు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ అనేది ఏ రకమైన సంబంధాలు లేవు. తప్పకుండా గెలుస్తున్నాడు తమ్ముడు. అత్యధిక మెజార్టీ తోటి 1,00,000 మెజార్టీ తోటి నవీన్ గెలుస్తున్నాడు. 100% ఆయన విజయం సాధిస్తాడు. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అందుకే బీఆర్ఎస్ లో మారిపోయింది. అవన్నీ కూడా అలిగేషన్ వచ్చినాయి. జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకు టికెట్ ఇవ్వడంతో మా దరిదాపుగా విజయం ఖాయమైందన్న. నమస్కారం అన్న. మనకు నవీన్ యాదవ్ గురించి చెప్పండి. మన జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఎట్లా అవుతున్నాయి? మీ పరంగా మీకు ఏ ఉద్దేశం అనిపిస్తుంది? ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరగబోతున్నాయి. కానీ జూబ్లీహిల్స్ అంటే నవీన్ యాదవ్ అంటే జూబ్లీహిల్స్ అంటే నవీన్ యాదవ్. అసలు నవీన్ యాదవ్ అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేదల పెన్నిది, పేదల ఆశజ్యోతి. ఈరోజు ఎవరైనా కూడండి, మానవ సేవయే మాధవ సేవ. ఎక్కడ మానవుని గుర్తిస్తారో అక్కడ సేవ కులం మతము కాదు, మానవత్వమే అందరికంటే పెద్ద కులం. ఎక్కడైనా డబ్బులు కోట్ల రూపాయలు ఉంటాయి మనుషుల దగ్గర, కానీ పేదవాన్ని గుండెల్లో పలకరించి నేను నాయకున్నయ్యాను, చిన్న కార్యకర్తలను కూడా న్యాయం చేయాలి, చిన్న కార్తెలను కూడా దానం చేయాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే కాకుండా ఎల్లప్పుడూ ప్రజల సమూహంలో ప్రజలకు వెళ్ళి అతను ఎల్లప్పుడూ ప్రశ్నించి ప్రజల గొంతులు తీర్చి బాధలు తీర్చి వాళ్ళ పెళ్లిలైనా కూడా చిన్న సమస్యలైనా కూడా అందరికి 24/7 సేవ చేస్తాడు. మనం ఈరోజు నిజమైన ఆనందం ఎక్కడొస్తుంది మనం అర్థం చేసుకోవాలి కదా. నిజమైన ఆనందం గద్దార్ పాటల్లో మనం ఎట్లా స్టెప్పులు వేసి పాటలు విని ఎట్లా స్టెప్పులు వేసి మనం ఆనందంగా ఉంటాము. ఆ నిజమైన ఆనందం గద్దార్ పాటలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా నిజమైన ఆనందము మా యొక్క గౌరవఘనటువంటి నవీన్ కుమార్ యాదవ్ గారు ఒక చిరు కార్యకర్తల నుంచి చిరు వ్యాపారుల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా సహాయం చేసి వాళ్ళ కన్నీళ్లు తూర్చేవానికి జనాలు గుర్తిస్తారు. కానీ ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు మేమేదో చేస్తామని ఏదో అది చూపిస్తామని చెప్తే అతడు నాయకుడు కాడండి. నాయకుడు ఎవరు? నాణ్యత ప్రమాణాలు కలిగిన సేవలను అందించడంలో నిరంతరం మెరుగుదల కోసం తప్పిస్తూ ప్రజల భాగ్యస్వామ్యం, కార్యకర్తల సాధికారత, మానవత విలువలను ప్రతిక్షణం ప్రతిబింబిస్తూ సేవా పద్ధతుల మార్పునకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే నాయకుడే మా నవీన్ కుమార్ యాదవ్. కాబట్టి అలాంటి మినీ ఇండియా ప్రజలు ఇక్కడ ఉంటారు. కులం మతము కాదు. 4 లక్షల ఓట్లున్నాయి. దాంట్లో 1,32,000 ఓట్లు ఎంఐఎం మజ్లిస్ ఉన్నాయి. అది కూడా ఏమున్నది, మైనార్టీ ఓట్లను మజ్లిస్ కూడా అక్కడ కాంటెస్ట్ చేయడం ఏంటికి? ఒక ఓటు చీలకూడదు. బీసీ ధమాషా ప్రకారం బీసీలకు మా డైనమిక్ ముఖ్యమంత్రి బీసీకు సీట్ ఇచ్చిండంటే ఈ నివాదం జరిగినప్పుడు బీసీకి సీట్ ఇచ్చిండంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో అప్పుడే ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మొత్తం మన తెలంగాణలో బీసీ 85 సబ్ క్యాస్ట్ ఉన్నాయి. కానీ బీసీల ఓట్లు తీసుకుంటాం. కానీ బీసీలకు మనం గౌరవం ఇవ్వకుంటే తెలంగాణ కాదు యావత్ భారతదేశం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు. దయచేసి బీసీకి ఒక ఈడ్ నుంచే నిదర్శనం మా రేవంత్ రెడ్డి గారు చేసిన కృషిని మనమందరం అర్థం చేసుకొని మా నవీన్ యాదవ్ గారికి ఒక 50-60 వేల మెజార్టీతో గెలుస్తాడని మీ ద్వారా తెలియపరచుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు మన దగ్గర ప్రగతి పొలిటికల్ సర్వే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సర్వే చేసిన రిపోర్టు మనకి ఇద్దామని చెప్తున్నారు. ఒకసారి ప్రగతి పొలిటికల్ సర్వే వాళ్ళ గురించి కనుక్కుందాం. సార్, ఈ ప్రగతి నా పేరు కృష్ణారెడ్డి. దీనికంతా కూడా నా బీటెక్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను స్టార్ట్ చేసిన. బిఫోర్ దట్ నేను ఒక ఆర్గనైజేషన్లో చాలా ఆర్గనైజేషన్లో పనిచేసి దాని తర్వాత నేను నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు కానీ మేము ఏదైతే చెప్పామో అత్యంత యాక్యురేట్ +or- అటు ఇటులో 1000 అటు ఇటులో జరిగింది. అదే నమ్మకంతో కూడా బిఫోర్ దట్ ఎలక్షన్ ముందర మేము చేసాం, ఎలక్షన్ తర్వాత కాదు. ఇక్కడ నవీన్ యాదవ్ అన్నకి టికెట్ ఇస్తే ఆయన 16,000 నుంచి 21,000 మధ్యలో విన్ అవుతున్నారు అన్నది మా బలమైన నమ్మకం. ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా రిజల్ట్స్ అన్నీ చూడండి. అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క ప్రతిపాదన అన్నది వాళ్ళకి ఆలోచన అన్నది ఒక స్ట్రాటజీ అన్నది ఉంటుంది. మా స్ట్రాటజీ ఏంటన్నది అది మా సీక్రెట్.
మీరు ఇదే ఛానల్ నవంబర్ 14న ఒకసారి నా దగ్గరికి రండి, మిస్ అవుతే అప్పుడు మీరే నన్ను నిలదీయండి అని చెప్పి కూడా మీకు నేను ఆన్సర్ చేస్తున్నాను సార్. ఇట్లా చాలా మంది చాలా సర్వేలు చెప్తున్నాయి, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. కొంతమంది అంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారు, కొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు. మీ మీద ఎప్పటి వరకు నమ్మకం పెట్టుకోవచ్చు? మీరు ఇచ్చిన హామీ ఎక్కడి వరకు నమ్మకం పెట్టుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు? సార్ ఇక్కడ వన్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రూలింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ అందరూ మేము ఆల్మోస్ట్ ఒక 21,000 శాంపుల్స్ అయితే తీసాం. ఇక్కడ మీరు వేరే సంస్థలను అందరినీ మీరు ఆన్సర్ చేయండి. ఈరోజు నాకు అంటే పేర్లు చెప్పకూడదు కానీ ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రముఖ సంస్థలన్నీ కూడా 4-5 వేల శాంపుల్స్ తీసి స్ట్రాటజీ అదే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది లేదంటే అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని వన్ సైడ్లో డిసైడ్ చేస్తున్నారు. అయితే ఒకసారి కంప్లీట్ చేయనండి. 21,000 శాంపుల్స్ అంటే ఇన్ ద మీనింగ్ ఒక ఫ్యామిలీకి వచ్చి 3 పర్సన్స్ ఉంటారు. 3 పర్సన్స్ని వాళ్ళ కంప్లీట్ అభిప్రాయం అదా లేదా అసలు మీకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర మేము శాంపుల్ తీసుకోవాలంటే కొన్ని లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మా దగ్గర అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ అంటే 21,000 మంది రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉంటాయి. అంటే ఏదో చేసేసామని కాదు, ఒక ఫీల్డ్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇదంతా చేసిందంతా కూడా మా కింద ఉన్న టీం అంతా కూడా పొలిటికల్ పిహెచ్డి చేసిన వాళ్ళు. అండ్ అదేవిధంగా మీకు చూపించమంటే కూడా మీకు పొలిటికల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఎక్కడ మన ఇప్పుడు బోర్బండలో ఏ నాయకుడి వల్ల మైనస్ ఉందో ఏ నాయకుడి వల్ల ప్లస్ అంత డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం, ఇప్పుడు దాకా మేము వితౌట్ ఫెయిల్ మీకు మా పాత రిజల్ట్స్ చూపించమంటే కూడా మీకు లైవ్లో ఇప్పుడు మేము చూపిస్తాం. అయితే నాకు లాస్ట్ టైం మనకు లాస్ట్ ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన టైంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఆ టైంలో చాలా మంది ప్రచారం చేసింది కూడా ఉంది కదా. మరి అప్పుడు సర్వేలని ఇక్కడ పోయినాయి, ఏం చేసినాయి ఆ సర్వేలు? అప్పుడు పనికిరాని అప్పుడు మనకు తెలియని సర్వే ఇప్పుడు ఎట్లా తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే అప్పుడు తెలవని సర్వే ఇప్పుడు తెలిసిన సర్వే అన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, మీరు నన్ను ఇప్పుడు వచ్చి కలిశారు. ఒకసారి మీరు నవంబర్ 14న మళ్ళీ రండి, అదే క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ నన్ను అడిగారు కదా, అప్పుడు అడగండి, నేను మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ. మనకు సర్వే వాళ్ళు మంచి రిపోర్ట్ అయితే ఇచ్చినారు, దాని గురించి మాట్లాడదాం. నవంబర్ 14 రమ్మంటున్నారు. ఇంకో విషయం సార్, ఇక్కడ ఇది బై ఎలక్షన్. ఈ బై ఎలక్షన్లో ప్రిడిక్ట్ చేయడం అన్నది చాలా అవతల వ్యక్తి సింపతితో ఉన్నారు. ఎవరైతే మాగంటి సునీత గారు ఉన్నారో గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటి అంటే, నెక్స్ట్ అంటే మీకు ఇక్కడ నేను వాస్తవం చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు మేము కాంగ్రెస్ కోటేస్తాం నవీన్ అంటే ఇక్కడ వ్యక్తిగత సింపతి నవీన్ అన్నకు ఉంది. అదొకటి. 2028లో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తాం అంటున్నారో 2028లో సేమ్ అదే పర్సన్స్ ఇప్పుడు ఎన్నైతే మేము తీసామో కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడే కాదు, స్టేట్ అంతా రిపోర్ట్ అన్నది మేము అతి త్వరలో ఇస్తాం. అంటే ఇంకా 2 ఏళ్ళ పరిపాలన ముందర మేము 3 years జరిగిన దాని గురించి కూడా మేము త్వరలో ఇవ్వబోతున్నాం. అండ్ ఇంకో విషయం, పార్లమెంట్ నెక్స్ట్ ఖచ్చితంగా కేసీఆర్ వస్తారని చెప్తున్నారు. పార్లమెంట్ మొన్న ఇక్కడ తెలంగాణలో మెదక్ ఒకటే ఫెయిల్ అయ్యాం, అవుట్ ఆఫ్ 16 కొట్టాం సార్. ఓకే, మనకు ప్రగతి సర్వే వాళ్ళు ఇచ్చి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఇక్కడ డౌన్ నుంచి ఎదగాలని చెప్పి రేపు అన్న రోజు నాది కూడా మరొక ఐప్యాక్ మరొక కేకే అన్న దాంతో నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎదగాలని కోరుకున్నాను సార్. మీకు అతి త్వరలో నేను మీడియా ముందు కూడా రాబోతాయి నవంబర్ 14 అయిపోయిన తర్వాత అని చెప్పి కూడా నేను అన్నకు కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన. అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కలుస్తూ ఉంటాం. సర్వే రిపోర్ట్ మాకేమన్నా సబ్మిట్ చేయగలుగుతారా? మా సర్వే రిపోర్ట్ మీ వాట్సాప్ సెండ్ చేస్తా సార్. చేస్తాను, నాకు ఇవ్వండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మీ పేరు? కృష్ణారెడ్డికి థ్యాంక్ యూ సో మచ్. ఏదేదో తప్పు ప్రచారం నడుస్తుంది, కాంగ్రెస్ గురించి తప్పు ప్రచారం నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ తప్పు ప్రచారం నడుస్తుందంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రభావం నడుపుకోనికే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మా మీద చేస్తారు. ఇదేంటంటే ఒకరి మీద ఒకరు అనేది మీకు తెలిసిందే. ఇది ఎవరు అనేది జూబ్లీ హిల్స్లో 15 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ 10 ఏళ్ళ అయితే ఎమ్మెల్యే అయితే చేస్తున్నాడో 10 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కానీ ఎప్పుడు వచ్చినా కానీ టిఫిన్ బాక్సులు, టిఫిన్ డబ్బాలు, అదే అభివృద్ధి. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ ఎంత అభివృద్ధి అయింది చూడండి. కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉన్నదో అంత అభివృద్ధి చెందింది. మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ వచ్చిన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ చేయని పనులు కాంగ్రెస్ చేసి. జూబ్లీ హిల్స్లో మీకు తెలిసిన వరకు జూబ్లీ హిల్స్లో ఎంతవరకు అభివృద్ధి అయిందన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి ఏంటంటే మీరు చూడండి, మీకు తెలిసింటే మీకు మొత్తం రిపోర్ట్లు ఉంటాయి. మీకు అన్ని 150 కోట్ల నిధులతో మేము అన్ని అభివృద్ధి పనులు చేసినాం. నల్లలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఇంటింటి తిరిగి ఒకసారి మీకు గల్లీ చూడండి ఎట్లున్నదో. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలా ఇప్పుడు మీరు తిరుగుతున్నారు ఇక్కడ దిక్కు, మీరు ఒకసారి చూడండి.
ఇంకా మన దగ్గర ఈ రోడ్డు ఏదైతే ఉందో, రోడ్డు ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మెట్రో వచ్చిన తర్వాత ఈ రోడ్ నుంచి మ్యాక్సిమం మనకు మన అన్నపూర్ణ స్టూడియో వెళ్ళేదాకా చాలా ట్రాఫిక్ జామ్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న చాలా. ఇది మీరు ఎక్కడ వరకు తీసుకెళ్తారు, మీరు ఎట్లా దీన్ని చెప్పగలుగుతారన్న దీని గురించి? జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ఎవరైతే ఇప్పుడు నిలబడ్డారో నవీన్ యాదవ్ అని, ఇప్పుడు ఆయన పబ్లిక్ మొత్తం ఆయనకే పట్టం కట్టాలని ఈసారి అవకాశం ఇస్తారు. 100% నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఆయన ఇక్కడ సమస్యలు ఏమవుతున్నాయో సీఎం దృష్టికి తీసుకుపోయి పబ్లిక్ గురించి ఆయన తరఫున ఆయన ఫైట్ చేస్తాడు. ఇప్పుడు ఏదైతే నవీన్ యాదవ్ అన్న ముస్లిమ్స్కి ఫేవర్గా ఉంటాడు, ముస్లిమ్స్ మాత్రమే ఫేవర్ ఉంటాడు అనే టాక్ ఏదైతే వచ్చిందో దాని గురించి మీరేం చెప్తారన్న? మనకు చాలామంది ఈ రకంగా పోర్ట్రే చేస్తున్నారు, చాలామంది ప్రాపగండా చేస్తారు. ఏం చెప్తారంటే నవీన్ యాదవ్ మనకు ముస్లిమ్స్కే ఉంటాడు మ్యాక్సిమం, మనకు హిందువులకు తక్కువ అవుతుంది చూసుకొని మరి అని చెప్పేటోళ్ళు అవతల చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నవీన్ అన్న ముస్లిమ్స్ కానే కాదు, నవీన్ అన్న సెక్యులర్ లీడర్. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, దళితులు, ఎస్సీలు ఎవరైనా సరే అన్నాను వస్తే అందరికీ అన్న సపోర్ట్ చేస్తాడు. మొన్న రీసెంట్లీ వాళ్ళు వేరే పార్టీలో తిరుగుతారు, బీజేపీలో తిరుగుతారు, సైకిల్ యాత్ర చేసిరు వాళ్ళు. అయితే మా దృష్టికి తీసుకొచ్చారు, అన్న ఇట్లా కావాలి అది అని చెప్పేసి అంటే అడిగిండు, మీకు ఏం కావాలని అడిగిండు. మాకు సైకిల్ ఇప్పిరన్న అని చెప్పిండు. 30,000 రూపీస్ వాళ్ళకి ఇచ్చిండు. ఆయన పార్టీ చూడలే, అన్నాను వచ్చినప్పుడు చెప్పిండు యాత్ర చేసే యాత్ర మంచిగా సేఫ్ జర్నీగా చేయండి అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఏమంటే నా నంబర్ మీద నేను ఇచ్చిన, మీకు ఏదైనా ఉంటే నేను కాంటాక్ట్ చేయండి, మన ఇబ్బంది ఉంటే చెప్పండి అని అన్న. ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తున్నాడు కదా అని మీకు నమ్మకం ఉందా? ఎంతవరకు మీకు నమ్మకం ఉంది? మీరు ఎంతవరకు ప్రయత్నిస్తారన్న? అన్న మీరు 14వ తారీఖు నాడు కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ రేపరేపలు ఆడుతుంది. మన దగ్గర ఈరోజు కళాకారుడు, గాయకుడు, రాత, రచయిత అన్ని పిడమర్తి రవి గారు, పిడమర్తి రాంబాబు గారు ఉన్నారు. ఆయన మాటల్లో మనకు నవీన్ యాదవ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా మరి నవీన్ యాదవ్ పైనే అభిమానం చూపుతూ నవీన్ యాదవ్ పైన వచ్చినటువంటి ఆరోపణలను మరి తిప్పికొడుతూ మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో అత్యధిక మెజార్టీతోటి గెలవబోతున్నటువంటి నవీన్ యాదవ్ తాను మంచికి మారుపేరు, వాళ్ళ కుటుంబమే సేవ కుటుంబం, స్వచ్ఛంద సేవలు ఎన్నో చేసి మరి ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి మరి చరిత్ర మరి ఆ కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి చరిత్రను గుర్తించే మరి నవీన్ యాదవ్కు గవర్నమెంట్ పరిశీలించి మరి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు పట్టం కట్టబోతున్నటువంటి నవీన్ యాదవ్ అన్న వెంటనే ప్రజలందరూ కూడా ఉన్నారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కళాకారులు కూడా ఇక్కడ నవీన్ యాదవ్ అన్నటువంటి మరి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి మరి సాధించే తరుణంలో మరి కళాకారుల పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎంతోమంది ఎన్నో టీములు కళాకారులు మరి వచ్చి అభిమానంతో అన్నగారికి మరి పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేసే భాగంగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అన్నగారి మీద సొంతంగా పాటలు రాసి పాటలు పాడడానికి మరి ఎన్నో టీములు వచ్చాయి. దానిలో భాగంగా మేము కూడా సొంతంగా పాటలు రాసి అన్నగారి మీద పాడడానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రావడం జరిగింది. అయితే పాట పాడే ముందు ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనకు నవీన్ అన్న గురించి చాలామంది ఇట్లా బయట నుంచి రౌడీలను దింపిండు, రౌడీ షీటర్లను దింపిండు, వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది, అందరికి బెదిరిస్తున్నాడు అని ఒక చిన్న ఆరోపణ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? అయితే ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇది ఒక అంశం. కాబట్టి ఎందుకంటే ఓడిపోతామనే భయం అనేది వాళ్ళకి పట్టుకుంది. కాబట్టి ఆ ఓడిపోతామనే సాకును తప్పించుకోవడం కోసమే వాళ్ళు ఈ సాకుగా చెప్తున్నటువంటి అంశం అని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలుసు మరి నవీన్ యాదవ్ ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, మరి వాళ్ళ సేవలను పొందినటువంటి ప్రజలకు తెలియదా అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కట్టుకథలు మరి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అత్యధిక మెజార్టీతోటి ఆ ఆరోపణలను కొట్టివేసే విధంగా ఈ జూబ్లీహిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ మరి పతాకం ఎగురుతుందని భాగంగా మరి కళాకారులుగా మా పాత్ర పోషిస్తూ అన్నపై రాసినటువంటి పాట.
తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా నవ్వుతే రత్నంరా మచ్చలేని ముత్యంరా తిరగబడితే సింహంరా తిరగబడితే సింహంరా తిరగబడితే సింహంరా నవ్వుతే రత్నంరా మచ్చలేని ముత్యంరా తిరగబడితే సింహంరా తిరగబడితే సింహంరా తిరగబడితే సింహంరా పిలిస్తే పలికేటి నాయకుడు ప్రజా సమస్యలను తీర్చేటి సేవకుడు పిలిస్తే పలికేటి నాయకుడు ప్రజా సమస్యలను తీర్చేటి సేవకుడు అరే తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా నవీన్ యాదవ్ అన్న అంటే తెలియనోళ్ళు లేరు ఇక్కడ తండ్రి సేవ బాటలోన తనయుడన్న గదిలినాడు తనయుడన్న గదిలినాడు నవీన్ యాదవ్ అన్న అంటే తెలియనోళ్ళు లేరు ఇక్కడ తండ్రి సేవ చేసినట్టి బాటలోన నడిచినాడు బాటలోన నడిచినాడు బాటలోనే నడిచిన పిలిస్తే పలికేటి నాయకుడు ప్రజా సమస్యలను తీర్చేటి సేవకుడు పిలిస్తే పలికేటి నాయకుడు ప్రజా సమస్యలను తీర్చేటి సేవకుడు తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అల్లా యేసు ఈశ్వరు ముక్కోటి దేవతల దీవెనలు తీసుకొని దీవెనలు తీసుకొని దీవెనలు తీసుకొని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఈశ్వరు వల్ల యేసు ముక్కోటి దేవతల దీవెనలు తీసుకొని దీవెనలు తీసుకొని దీవెనలు తీసుకొని కాంగ్రెస్ పెద్దల చేయూతను అందుకొని జూబ్లీ హిల్స్ ప్రజలందరి ఆశీస్సులు తీసుకొని ఆశీస్సులు తీసుకొని ఆశీస్సులు తీసుకొని బస్తీ బస్తీ గదిలినాడు ఓరన్నా మన నవీన్ యాదవ్ అన్న గదిలే చూడన్నా బస్తీ బస్తీ కదిలినాడు ఓరన్నా మన నవీన్ యాదవ్ అన్న గదిలే చూడన్నా అరే తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా రాజకీయ అనుభవం ఉన్న ప్రజల మధ్య పేరున్న ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగినోడు అవగాహన కలిగినోడు అవగాహన కలిగినోడు ప్రత్యర్థుల గుండెల్లో గుబలున్నా ఇక కాంగ్రెస్ పట్టమే చూడన్నా ప్రత్యర్థుల గుండెల్లో గుబలన్నా ఇక కాంగ్రెస్ గెలుపునే మాయన్న తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా తెగదెంపుల యుద్ధమో నామా ఓటరా తెగించి గెలిపిద్దామో అకామా ఓటరా జై కాంగ్రెసు జై జై కాంగ్రెసు జై నవీన్ యాదవ్ జై బోలో నవీన్ యాదవ్ జై కాంగ్రెసు జై జై కాంగ్రెసు జై నవీన్ యాదవ్ జై బోలో నవీన్ యాదవ్ మరి ఈ విధంగా ప్రతి బస్తీ బస్తీ గల్లీ గల్లీ తిరుక్కుంటూ ప్రజల్ని చైతన్యం చేస్తూ మరి ఓటు బ్యాంకుని పెంచుతూ ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ గడ్డ పైన మరి నవీన్ యాదవ్ అన్న మరి ఇక్కడ 3 రంగుల జెండాను నిలబెట్టబోతుండే కాబట్టి ఇది ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టేటువంటి అంశంగా మారింది కాబట్టి తప్పుడు ప్రచారాలకు మరి ఎన్నో చేస్తారు కాబట్టి అవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తారనే ఉద్దేశం కూడా మరి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన దగ్గర పొలిటికల్ అనాలిసిస్ ఆర్డర్ నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన ద్వారా మనకి జూబ్లీ హిల్స్లో జరిగే ఉప ఎన్నికల ద్వారా మనకు ఏది ఫామ్లో ఉందో ఏది మంచిగా ఉందో ఏది గెలవబోతుందో తెలుసుకుందాం. ఆయన చెప్తారు. నమస్కారం సార్. నమస్తే బ్రదర్. సార్ ఈరోజు జూబ్లీ హిల్స్లో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి సార్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏం చెప్పగలుగుతారు సార్? ఏమనుకుంటున్నారు? అంటే గతంలో నేను మహారాష్ట్ర కానీ కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో నేను విశ్లేషణ చేయడం జరిగింది. నేను ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా గెలవడం జరిగింది. మీరు యూట్యూబ్లో కూడా యాస్ ఆడానాదని టైప్ చేస్తే నా వీడియోస్ గతంలో చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది గత సార్వత్రిక ఎన్నికలకి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ఏ రకమైన సంబంధాలు లేవు. సో పూర్తిగా పబ్లిక్ యొక్క ఆలోచన విధానం, పార్టీ యొక్క ఐడియాలజీతో పాటు పబ్లిక్ ఆలోచించే విధానం అనేది పూర్తిగా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మారిపోయింది. సో గతంలో రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాలు రచించారో అలాంటి వ్యూహాలు ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఫలించే అవకాశాలు లేవు. సో మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వక ముందు నుంచి కూడా 2 వీక్స్ ముందే చెప్పాను నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీని సీట్ ఇస్తారని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ, నవీన్ యాదవ్ గారికి ఉన్న ఐడియాలజీ,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గం అంశం తీసుకుంది. నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం. అదేవిధంగా ఎవరికైనా సీట్ ఇచ్చేటప్పుడు 2 సార్లు ఆయన కంటెస్ట్ చేశారని చూస్తారు. నవీన్ యాదవ్ గారు కూడా అలాగే 2 సార్లు ఆల్రెడీ కంటెస్ట్ చేసి పోటీ చేశారు. సో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు ఉన్నాయి. సో నవీన్ యాదవ్ గారికి సీటు కన్ఫర్మ్ ఇస్తారు అనడానికి అవన్నీ ఒక అంశాలు చూపించారు. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అనేది సానుభూతి అనేది అంశం మీద తెర మీద తీసుకుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత సానుభూతి ఈ 2 అంశాల ద్వారా గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం. సో ఆ వ్యూహం డే 1 నుంచి కూడా నేను చెప్పాను, అంటే క్యాండిడేట్స్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత నుంచి కూడా చెప్పాను, సానుభూతి అనేది ఈ జూబ్లీస్ బయాస్ 2025లో ఎక్కడ చూపించదు అని చెప్పాను. సానుభూతి అనేది ఎలా లిఫ్ట్ అవుతుంది? ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యవస్థ కానీ, ఆ కుటుంబాన్ని కానీ, ఆ కమ్యూనిటీని కానీ ఏ రకంగా హరాస్మెంట్ చేసినప్పుడు కానీ, ఇబ్బందులు పెట్టినప్పుడు అప్పుడు సానుభూతి అనేది లిఫ్ట్ అవుతుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో తీసుకొచ్చారో అదే వాళ్ళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ హరాస్మెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి లిఫ్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా సానుభూతి వచ్చింది. సో ఇక్కడ మాగంటి సునీత గారి వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరు హరాస్మెంట్ చేసే పరిస్థితులు లేవు. సో కాబట్టి వాళ్ళకి సానుభూతి అనేది ఏ రకంగా ఉండదు అని చెప్పాను. భర్త చనిపోయారు, ఆమె ఆశయాల కోసం ఈమె బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చారు, ఆమె కంటెస్ట్ చేస్తారు. సో చాలామంది నేను మహిళలతో కూడా మాట్లాడినప్పుడు ఆమెకు రాజకీయపరమైన కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ అవగాహన కానీ లేదు అన్న విషయం కూడా ఎక్కువ మంది మహిళలు చెప్పారు. సో ఇప్పుడు మనకి శర్మిల గారు ఉన్నారు, అదేవిధంగా మనకి కవిత గారు ఉన్నారు. వీళ్ళు మహిళలు అయినా సరే మొదటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. సో ఏదైనా పదవి వచ్చినా ఏదైనా అధికారం వచ్చినా వాళ్ళు చేస్తారన్న ఫీలింగ్ ఉంది. సో ఇక్కడ ఓటర్స్ ఈ జూబ్లీస్ బయాస్ని ఈ 2025లో మాగంటి సునీత గారి మీద ఆ యాంగిల్లో మహిళా ఓటర్స్ కూడా చూడట్లేదు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే సానుభూతి అనేది ఎట్టి పరిస్థితులు ఈ జూబ్లీస్ బయాస్లో లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత అంటారా, ప్రభుత్వ వ్యతిరేకత హైడ్రా అంశం ఏదైతే ఉందో అది జూబ్లీస్ బయాస్లో అంత ప్రభావం చూపించేలాగా లేదు. ఇక్కడ స్థానికుడిగా ఉన్న నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి, స్థానికుడిగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, గెలిచినా ఓడినా అందుబాటులో ఉన్న నాయకుడికి ఇవ్వాలని ఇప్పుడున్న ఓటర్స్ ఆలోచిస్తున్నారు. గతంలో 2 సార్లు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఓట్లేశారు, ఆయన జూబ్లీస్లో ఉంటారు. మాగంటి గోపీనాథ్ గారికి వేసినప్పుడు ఆయన మాదాపూర్లో ఉంటారు. సో ఈ బస్తీలో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ గారు కాబట్టి మా బస్తీలో ఉన్న యువకుడికి మా వ్యక్తికి ఇవ్వాలి, ఓటేస్తామన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. అదేవిధంగా పార్టీల వరకు కూడా చూశారు, నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అని ఓటేస్తారా లేదా ఇండివిజువల్గా ఓటేస్తారా అని అడిగితే కూడా 10లో 3 ఇండివిజువల్గా ఓటేస్తామని చెప్పారు. అంటే 30% ఓట్ బ్యాంకింగ్ నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్గా వ్యక్తిత్వం చూసి, లేదా అతను లోకల్గా స్థానికంగా ఉంటారు, వాళ్ళ నాన్నగారు కూడా అందరికీ అందుబాటులో ఉంటారు, సినిమా ఫీల్డ్ వాళ్ళతో కూడా వాళ్ళ నాన్నగారు అందుబాటులో ఉంటారు అన్న యాంగిల్లో ఎక్కువ చూపిస్తారు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారిని బీఆర్ఎస్ పార్టీ చాలా ట్రోల్ చేశారు, రకరకాలుగా ట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎలా ప్రభావం చూపించిందంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు అంటే 21 క్రాప్లు ఎన్నో యూనియన్స్ ఉంటాయి. ఆ యూనియన్కి మన శ్రీశైలం యాదవ్ గారే ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు గత 35 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వేరే సమస్య వచ్చినా, ఏ ప్రొడ్యూసర్ డబ్బు ఇవ్వకపోయినా, లేదా ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశాలు ఇవ్వకపోయినా వీళ్ళు వెంటనే ఫోన్ చేయగానే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళకి రావాల్సిన పేమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తున్నాయి. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 20,000 ఓట్లు ఉన్నాయి ఓన్లీ సినిమా ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు. ఆ 20,000 ఓట్లు కూడా శ్రీశైలం యాదవ్ గారిని చూసి నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేసే అవకాశం ఉంది. సో ఆ అంశాలన్నీ కూడా నవీన్ యాదవ్ గారికి ఫేవరబుల్గా ఉన్నాయి. అదే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన లంకా దీపక్ రెడ్డి గారు గతంలో పోటీ చేసినప్పుడు ఆయనకి 20,000 ఓట్లు వచ్చాయి. కేవలం వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇద్దరికి షిఫ్ట్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవుతుంది, బీజేపీ షిఫ్ట్ అవుతుంది, కేవలం ఒక పార్టీకి రాదు కదా. అదేవిధంగా లంకా దీపక్ రెడ్డి గారు అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఎంఐఎం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా, ఆ హిందువులు అందరూ మాకే వేస్తారని చెప్పి లంకా దీపక్ రెడ్డి గారు ఆలోచిస్తారు. లంకా దీపక్ రెడ్డికి వ్యతిరేకం లేదు. క్వశ్చన్ అడిగారు, ఇది ఈ ముస్లిమ్స్ది ఓట్లు చీచివేత గురించి చెప్తున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగు. అయితే ఇంతకుముందు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచి ఇంట్లోకి వచ్చారు, ఇంట్లోకి టికెట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న బయట పొలిటికల్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన గెలిస్తే ఓన్లీ ఎంఐఎం వాళ్ళకు ముస్లిం వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అనే ఫీలింగ్తో మాట్లాడుతున్నారు. చాలామంది బయట ప్రాపగండా నడుస్తుంది. మీరు దానికోసం ఏమంటారు? అంటే ఒక పార్టీ సపోర్ట్ చేసినప్పుడు ఆ రకంగా ఉంటుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఎంఐఎం సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే అది ఎందుకు సపోర్ట్ చేసి కూడా మీకు చెప్తాను. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ ఉండడమే కాకుండా నవీన్ యాదవ్ గారు మొన్న 2023లో పోటీ చేసినప్పుడు అజారుద్దీన్ గారికి వన్ సైడ్ సపోర్ట్ చేశారు. అంటే 23లో నవీన్ యాదవ్ గారు పోటీ చేయకుండా ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి అజారుద్దీన్ గారికి వన్ సైడ్ సపోర్ట్ చేశారు. ఎవరైనా సపోర్ట్ చేయరు కదా, అదొక పాయింట్. గతంలో ఆయన ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. సో ముస్లిం ఓట్ బ్యాంక్ అంటే ఇటు ఉంది. 2023లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చాయి.
అంటే 23లో ఎంఎం పార్టీ పోటీ చేస్తే 7,000 వచ్చాయి. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. సో నవీన్ యాదవ్ గారు ముస్లిం సామాజిక వర్గానికి సపోర్ట్ చేయడం వల్ల, అంటే వాళ్ళు ఎవరైతే అజరుద్దీన్ గారు చేసినప్పుడు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ ఓట్లన్నీ ఇలా కనెక్ట్ అయ్యాయి తప్ప ఇదేదో వ్యక్తిగతంగా ఏదో జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. సో అదొక ఎలిగేషన్ తప్ప ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఒక ముస్లింలో లేరు కదా, వాళ్ళు ఒక్కలే వెళ్ళి ఇచ్చారు. అదొక అపోహ. సాధారణంగా ఇప్పుడు మన అజరుద్దీన్ మన ఎంఎం పార్టీ వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. అక్కడ అన్ని వాతావరణాలు ఆ రకంగా ఉండదు. ఇదేమన్నా అంటే బై ఎలక్షన్స్లో చూసే యాంగిల్, ఓటర్స్ చూసే యాంగిల్ అవి కాదు. మరి అలా అయితే ఈ బస్తీలో చేసిన చాలామంది సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా మా నవీన్ అన్న గెలవాలని కోరుకుంటున్నారు. ఈయన చేసిన సోషల్ సర్వీస్ ఉంది. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఉన్న ఓటర్స్, ఆంధ్ర వాళ్ళతో నవీన్ యాదవ్ గారు నాన్నగారు ఉన్న కనెక్టివిటీ అనేది కూడా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఆయన గెలిపిస్తే ఏదో అయిపోతుంది, ముస్లిమ్స్కి ఇది అయిపోతారంటే ఒక ఎమ్మెల్యేగా అన్ని కమిటీని కలుపుకొని పోతేనే గెలుపు అవుతుంది. సో కలుపుకొని పోతే గెలుపు కాదు. సో అదేవిధంగా ఎంఐఎం పార్టీ కూడా బీజేపీతో టచ్ అప్ ఉందని కూడా ఒక ఎలిగేషన్ వస్తుంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? సో ఇవన్నీ కూడా ఒక ఎలిగేషన్స్ మాత్రం. అంటే దీనికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడంతో ఇవి ఒక రోజుకు ఒక రకంగా తీసుకొస్తున్నారు. నా పేరు శ్రావణి రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మహిళా ప్రెసిడెంట్ని, మహిళా విభాగానికి. నవీన్ యాదవ్కి టికెట్ వచ్చినప్పటి నుంచి మీరు ఎంత కష్టపడుతున్నారు? మీకు గెలవాలని ఎంతవరకు ఉంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మనకు జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం ఉందా? టికెట్ ఇచ్చిన తర్వాత మనకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపు పక్కా ఖాయమండి. ఎందుకంటే మహిళల మనసు దోచిన నాయకుడు నవీన్ యాదవ్ గారు. వాళ్ళ శ్రీమంతాలు కానీ, వాళ్ళ మహిళలకు వచ్చే సాధక బాధకాలు కానీ ముందుండి నిలబడి చూసిన వ్యక్తి మన నవీన్ అన్న. తప్పకుండా గెలుస్తున్నాడు తమ్ముడు. అత్యధిక మెజార్టీతోటి, 1,00,000 మెజార్టీతోటి నవీన్ గెలుస్తున్నాడు. అయితే బయట జరిగేది, బయట మాట్లాడేది వేరేలాగా ఉంది. వాళ్ళు బయట నుంచి రౌడీలను పిలిపించిండు, బయట మస్తు మంది రౌడీలను దింపిండు, అందరినీ దగ్గరున్న చుట్టుపక్కల అందరిని భయపెడుతున్నాడు, మీడియా వాళ్ళతో ఎవరితో మాట్లాడినిస్తలేడు అని చెప్పి చిన్న ఒక రూమర్ నడుస్తుంది. దాని గురించి ఏం మాట్లాడు? అదంతా ఉత్త అబద్ధం అండి. ఒక మంచి నాయకుడు వెనకాల యూత్ ఉండడం తప్ప, అది తప్పు కాదు కదా. యూత్ని చూసి రౌడీలు అనుకుంటే మన సమాజం ఎటుపోతున్నట్టు. అదంతా ఒక అపోహ మాత్రమే. నవీన్ అన్న యువకుల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి యువకులు ఆయన కోసం పనిచేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు నవీన్ గురించి పనిచేస్తున్నారు. ఆయన గెలుపు పక్కా అనే ఒక భయంతో రౌడీలను పెట్టిర్రు, అది ఇది అని లేని పుకార్లన్నీ పెడుతుండ్రు. అదంతా అబద్ధము. రౌడీలు అనే మాట అబద్ధము. వాళ్ళే పెట్టుకుంటున్నారేమో, ఇతరుల మీద వేస్తున్నారేమో తెలియదు కానీ నవీన్ గెలవడం పక్కా. గెలుస్తున్నాడనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ పుకార్లు లేపుతున్నారు తప్ప రౌడీలు లేదు, ఏం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు. తమ్ముడు గెలవాలి, తమ్ముడిని గెలిపించుకోవాలి, తమ్ముడికి ఒకసారి అవకాశం ఇవ్వాలి, మాకు ఇన్నేళ్ల నుంచి మా కోసం పనిచేసిండు, మేము ఇప్పుడు ఆయన కోసం పనిచేస్తాము అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళను భయభ్రాంతులను చేస్తున్నాడు, రౌడీలని వాళ్ళని వీళ్ళని అని. అదంతా అబద్ధము. వాళ్ళు చేస్తున్న ఒక మీరు ఉద్యమకారులు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏ టైంలో మీరు ఎట్లా ఉద్యమం చేశారమ్మా? నేను 2008 నుంచి చేశానండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ సాధించుకున్నాం. కానీ మీరు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్ట్ చేశారా ఉద్యమం? టీడీపీలో ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కోసం పనిచేసినాం. టీడీపీలో ఉన్నంటే అప్పుడు తెలంగాణ కోసం పనిచేసినాం. తెలంగాణ సాధించుకున్నాం. తర్వాత కేసీఆర్ అడుగుజాడలో నడిచినాం 10 సంవత్సరాలు. ఉద్యమ నాయకులకు ఎవరికి ఏం చేయలేదనే ఒక ఉద్దేశంతో పక్కకు వచ్చినాం అంతే. ఉద్యమ నాయకులకు ఏం చేయలేదని అంటున్నారు కదా, చాలా మందికి ఉద్యమ నాయకులకు అందరికీ మేము లైఫ్ ఇచ్చినాం, వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటున్నారు కదా, దాని గురించి మీరేం మాట్లాడతారు? ఏమీ చేయలేదండి. ఉద్యమ నాయకులకు, ఉద్యమకారులకు ఏమీ చేయలేదు. ఉదాహరణ మా అన్ననే. మేము ఆయన నమ్ముకొని ఉన్నాము. ఆయన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నమ్ముకొని ఉన్నాడు. మొత్తం ఆయన జీవితం అంతా పార్టీ కోసం దారపోసిండు. ఉద్యమంలో అంత ఆయన వయసు, ఆయన కష్టము అంతా పార్టీలోనే పోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ చాలా మంది మహబూబ్నగర్ నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారు, స్టేజ్ షో చేసే కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ బీఆర్ఎస్ వాళ్ళు మేము చూసినాం, మంచిగా వాళ్ళకి పెన్షన్లు చేస్తున్నాం అని చెప్పినారు కదా, మళ్ళీ కళాకారులు చూశారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారమ్మా? కళాకారులను ఆదరించిన అని చెప్తున్నాడు. కళాకారులను ఆదరించిన వ్యక్తి అయితే గద్దర్ గారిని ఎందుకు అవమానం చేస్తాడు? ఆయనకు అవమానం చేసినప్పుడే కళాకారులకు అందరికీ అవమానం జరిగినట్టుగానే ఆయనను అవమానం చేసినందుకే కళాకారులు కూడా సగం మంది దూరం అయ్యారు. ఇప్పుడు ఏదో కొంతమంది ఉన్నారు.
ఉద్యమంలో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే ఉద్యమం గురించి మాట్లాడేది కాబట్టి ఉద్యమంలో కళాకారులది చాలా పెద్ద పెద్ద పాత్ర ఉందమ్మా, అందుకనే కళాకారుల గురించి మాట్లాడాను. కళాకారులు ఆటపాట అయితేనే దాంతోపాటు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆటపాటతోటే ముఖ్యంగా 70% ఆటతోటి పాటతోటే తెలంగాణ వచ్చింది. దాన్ని గౌరవం ఇవ్వకుండా ఆయన గద్దరన్నను అవమానించిండు కాబట్టి నష్టపోయిండు, ఓడిపోయిండు, సప్పుడుగా ఇంట్లో కూర్చున్నాడు. అయితే నవీన్ అన్న మామూలుగా నాకు వచ్చిన విశ్లేషణ ఏంటంటే ఆయన దగ్గరికి పోతే కలవడు, ఆయన దగ్గర పోతే మాట్లాడాడు, పలకరియాడు అని చెప్పి ఇట్లా అంటున్నారు కదమ్మా, దాని గురించి మీరేం చెప్తారు? లేదండి, అదంతా అబద్ధము. నవీన్ అన్న పిలిస్తే పలికే నాయకుడు. ఏ టైము రాత్రి పగలు అనకుండా తిరిగి ఆయన కారు కావాలి, నేను కార్లో అయితేనే పోతా అనుకునే నాయకుడు కాదు నవీన్ అన్న. బండి ఉన్నా ఇంకా వేరే వాళ్ళ బైక్ ఉన్నా కూడా దాని మీద ఎక్కి వెళ్ళి వాళ్ళకు సత్వర న్యాయం చేసే వ్యక్తి నవీన్ అన్న. నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఎంత మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నారు? 1,00,000 మెజార్టీ అనుకుంటున్నామండి. 1,00,000? ఓకే, ఖచ్చితంగా మనం 14 నవంబర్ 14 తారీఖు మేడం వచ్చి కలుద్దాం. 1,00,000 మెజారిటీ అని చెప్తున్నారు, కలిసి మాట్లాడదాం మేడంతో. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అంబడి తులసి. నమస్తే అండి. నేను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీగా వచ్చాను ఇక్కడికి. మా సంఘం తరపు నుంచి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తరపు నుంచి సంఘీభావం ఇవ్వడానికి నవీన్ అన్న దగ్గరికి వచ్చాము. మేమందరము చాలామంది వచ్చాము. అయితే ఇక్కడ నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు, ఎందుకంటే పుకార్లకు ఎక్కువ వాల్యూ ఉంటుంది, నిజానికి తక్కువ జనాలు చూస్తారు. కాబట్టి నవీన్ బ్రదర్ గురించి యువకుడు రేపు ఏదున్నా తను మీదేసుకొని చేయగల శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. తను ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ, తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం కూడా ఆయన కష్టపడిన బిడ్డ. కాబట్టి తప్పకుండా ఆయన ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే దాని కాన్స్టిట్యూషన్ ఉందో 100% వాళ్ళకి న్యాయం చేసడం అనేది సమాజానికే ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్కువ మటుకు పేద వర్గాలే ఉన్నాయి, సంపన్న వర్గాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి. కాబట్టి బీసీ బిడ్డ కాబట్టి తన కోసం ఎంతోమంది కావాలని చెప్పేసి ఇప్పుడు ప్రచార సభలో తిరుగుతున్నారు. 100% ఆయన విజయం సాధిస్తాడు, ఆ నమ్మకం మా అందరికీ ఉంది. మేము రెండోది ఏంటంటే ఇందాక మీరు చెప్పారు ఏది గద్దరన్న గురించి మాట్లాడిండ్రు. నిజంగా గద్దరన్న ఒక సీఎం కంటే ఎక్కువ, గద్దరన్న సీఎం కంటే ఎక్కువ. ఆయన చనిపోతే చూడడానికి పబ్లిక్కు సమయం ఇవ్వలే. ఈ పార్టీ ఏదైతే ఆ టైంలో పార్టీ ఉన్నదో, నేను ఎవరిని ఉద్దేశంగా మాట్లాడట్లేను, మీకు చెప్తున్న విషయం. అడిగినారు కాబట్టి, మీరు మా అక్కలు అడిగినారు కాబట్టి నేను మీకు ఆన్సర్ ఇస్తున్నా. కనీసము ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన జీవితమే త్యాగం చేసిండు జనాల కొరకు, అవునా? పబ్లిక్లో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఒకరోజు టైం ఇచ్చేసి పబ్లిక్ చూడడానికి టైం పెడితే ఏమవుతుంది? పెట్టలేదు. రెండోది మీరు ఇంకోటి అడిగిండ్రు, కళాకారులలో నిజంగా తెలంగాణ వచ్చింది అంటే కళాకారుల పుణ్యమే. సబ్బండ వర్గాలు వంట మార్పులు పెట్టి రోడ్ల మీద ఎక్కి పిల్లలు ఉద్యోగాలకు పోకుండా మాకు తెలంగాణ కావాలని ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు 1,400 మంది బలిదానం చేయబట్టి తెలంగాణ వచ్చింది మనకి. కానీ ఆ తెలంగాణని ఎవరికి ఇచ్చింది అంటే దొరలకు వచ్చింది. ఇది దొరలకు వచ్చింది, పేదలకు రాలేదు, తెలంగాణ వాసులకు రాలేదు. నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పినాం కదా మనము, అవన్నీ కూడా వాళ్ళ ఇంటికే చేరినాయి. అది జనం అందరికి తెలుసు, నేను చెప్పడమే కాదు, పబ్లిక్ అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లి గుడిదై పాలు తాగితే లోకమంతా గుడిది కాదు కదా, చూస్తే వాళ్ళు గుడ్డోళ్ళు కాదు కదా. కాబట్టి ఇది 100% ఏంటంటే వాళ్ళు కొంత తప్పు చేసినారు, నిజంగా అది వాళ్ళ ఉసురు తగిలింది, వాళ్ళు పోయినరు. కానీ ఇది అట్లా కాదు. ఇక్కడ ఇది ఏంటంటే న్యాయంతో ఒక యువకుడు కష్టపడి ఈ సమాజం కోసం పనిచేస్తానికి పూనుకున్నాడు. ఈయన ముందగాలు ఎవరికి సాయం చేసినా కూడా సమాజానికి తెలుసు, అవునా? కొన్ని విషయాలు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఇప్పుడు మీకు. కాబట్టి తప్పకుండా ఆయన విజయం వెనుక ఇంతమంది ఆడవాళ్ళ త్యాగం ఉంది, తెలంగాణ బిడ్డల త్యాగం ఉంది. మీరు ఇంకొక మాట ఇందాక అన్నారు, ఏమన్నారంటే కళాకారులు ఉన్నారు. కళాకారులు సాయి చందన్న తన జీవితంలో దగ్గర తన జీవితంలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళ కోసం కృషి చేసాడు. ఆయన ప్రాణం పోయింది. ఆయన ప్రాణం ఎట్లా పోయిందని కూడా ఎవరికి ఇంతవరకు తెలియదు. నేను వాళ్ళు తోడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మీకు దీని ద్వారా. కనీసము చనిపోతే, యువకుడు చనిపోతే కొన్ని 100,000 మంది జనాలు ఉన్నారు. మరి ఆ జనాలంతా చూడడానికి అవకాశం లేదా? ఎందుకు మీరు పట్టుకపోయి 12 గంటలకి దానం చేసేదానని? యువకుడు కదా, యువకుడిని ఎందుకు దానం చేసేది మీరు? ఎందుకు జనం దానికి సందర్శన పెట్టలేదు మీరు? ఆయనకి ఒకరోజు టైం పెట్టచ్చు కదా. మీకోసం, కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం, హరిశన్న కోసం ప్రాణత్యాగం, ఆయన ప్రాణం పోయిన వరకు పోట్లాడిండు, పాట ఆటతోటి సమాజాన్ని నిలబెట్టిండు. ఒక్కరోజు ఆయనకు టైం ఇచ్చి వీళ్ళు కనీసం ఆయన శవాన్ని చూడడానికి కూడా పబ్లిక్ టైం లేని పరిస్థితి. దొంగలకి పట్టుకుపోయి 12 గంటలకు 1 గంటలకు దానం చేసి పడేశారు.
ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఆడుతూ తెలంగాణ ఆకట్టుకున్న వ్యక్తి కాబట్టి ఈ మనస్పర్ధలు కాదు, కానీ ప్రభుత్వం చేసిన చిన్న 2 లోపాలు నేను ఇప్పుడు పాట పాడితే 1000 మంది వస్తారు, ఆట ఆడితే 1000 మంది వస్తారు, మైక్ పెడితే 1000 మంది వస్తారు, కానీ మనుషులతో ఒకరితో సాధ్యమయ్యే పని కాదు ఇది. ఒక గ్రూపు ఒక హాల్లో మెయింటైన్ చేయాలన్నా, ఒక 10,000 మంది సభ కూర్చోబెట్టి మాట్లాడాలన్నా ఒక పాఠకుడు ఒక గాయకుడు కావాల్సిన అవసరం ఉంది. నిజంగా సాహిత్యం ప్రాణం ఊపిరిపోయేంత వరకు నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఎంత చేసినా ఆయన కుటుంబానికి ఆయన పిల్లలకు ఆయనకి ఎంత చేసినా కానీ కేసీఆర్ వాళ్ళకి మాత్రం రుణం తీయదు, హర్షణకి మాత్రం రుణం తీయదు. నేను మీకు ఈ విషయం ద్వారా నవీన్ అన్న గెలుపు ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నవీన్ అన్న గెలుస్తాడు 100%. మేము 14 చూస్తాం. థ్యాంక్ యూ. చాలా ఆవేశంతో మాట్లాడింది అమ్మ, చాలా బాధతో మాట్లాడింది. అయితే మనకు నవంబర్ 14 తారీఖు మళ్ళీ గెలిచినాక వీడికి వచ్చి మాట్లాడతారని చెప్పి మనకు చెప్తున్నారు. నవంబర్ 14 తారీఖు అనేది చూద్దాం. సో ఇప్పుడు రౌడీ షీటర్ అనేది మీరు ఎట్లా ముద్ర వేస్తారు? మీరు ఒక మనిషిని డిఫేమ్ చేస్తున్నారు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, యూత్ పర్సన్ని మీరు ఒక రౌడీ షీటర్ అని, అలా ఫ్యామిలీ రౌడీ షీటర్ అని. అంటే ఈ రోజు కూడా మనం చూస్తే సోషల్ మీడియాలో చాలా దారుణమైన రీల్స్ మీమ్స్ వదులుతున్నారు. అంటే సినిమా ఆడియో వాడేసి ఏఐని జనరేట్ చేసి, అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు, ఎక్కడ రౌడీ షీటర్ అనేది ముద్ర లేదు. కేసులు ఉన్నాయి, ఉంటాయి, ప్రతి ఒక్క రాజకీయంలో ఉన్న మనుషుల మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు అందరు రౌడీ షీటర్ అయిపోయినా ప్రజాస్వామ్యంలో అందరు రౌడీ షీటర్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారా? రౌడీ షీటర్ అనేది స్పెసిఫిక్గా ఏంటంటే టీఆర్ఎస్ ఇప్పుడు ఏదో దుష్ప్రచారం చేస్తారు, వాళ్ళు ఒక డిజిటల్ రౌడీ షీటర్ అంటున్నారు. ఒక ట్రోలింగ్ ఆర్మీ పెట్టుకొని, ఒక కంపెనీలో హైర్ చేసుకొని, ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకొని ఒక మంచిని డిఫేమ్ చేయడము, అది చాలా పెద్ద రౌడీజం అంటున్నాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా నేనే ఈ మాట మీద కొంచెం మాట్లాడుతూ ఒక ఛానల్తో నేనేం కాదు, నా ఫేస్ కూడా తెలియదు, ఎన్ని గలీజ్ మాటలు కాదు. అంటే అన్ని పేర్లు కూడా మీరు చదివితే అది ట్రోల్ ఆర్మీ, అది పెట్రోల్ 1 రూపీ ట్రోల్స్ కాదు, గలీజ్ మాటలు పోతుంది, అది మనం చెప్పలేము. సో అక్స్పర్ట్ ఒక టీంని పెట్టుకొని మీరు డిజిటల్లో ఒక రౌడీజం నడిపిస్తున్నారు. కరెక్ట్గా మీరు చూసే పబ్లిక్లో పోతే మీరు ఎక్కడైనా అడగండి, నవీన్ యాదవ్ది చాలా మంచి పేరు ఉంది. ఎస్, కేసులు ఉంటే అవన్నీ వేరే విషయం, కానీ పర్సనల్గా ఆయన అందరికీ ఒక 10 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. 2014లో కంటెస్ట్ చేశాడు, 2018లో కంటెస్ట్ చేశాడు. ఆయన రౌడీ షీటర్ ఉంటే ఈసీ ఏమైనా పనుకుందా? ఈసీ ఏమైనా నిద్రపోయిందా? 3 times ఆయన ఎట్లా కంటెస్ట్ చేసాడు, ఎలక్షన్ పోటీ చేసిండు. సో అవన్నీ గాలి మాటలు మాట్లాడి ఒక సోషల్ మీడియా దుష్ప్రచారం చేసి ఒక మంచిని డిఫేమ్ చేస్తారు, ఇలాంతే. ఈరోజు మనకు ఏదైనా చూసుకుంటే డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ చూడడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా కాస్ట్లీ ఏరియా అని చెప్తాం, కానీ చాలా మటుకు స్లమ్ ఏరియాస్, స్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు, ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మాకు అర్థం కాదు. అంటే పేరుకి జూబ్లీ హిల్స్, కానీ జూబ్లీ హిల్స్ మెయిన్ ఏరియాది నాకు తెలిసి ఒక 10-15% కూడా దీంట్లో రాదు. మేజర్ అంతా ఇదే ఎర్రగడ్డ, రహమత్ నగర్, ఇవన్నీ బోరాబండ, షేక్పేట్, ఈ ఏరియాస్ ఉంటాయి. జూబ్లీ హిల్స్ చాలా తక్కువ పర్సంటేజ్. మీరు అన్న పెద్ద బిల్డింగ్స్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఇక్కడ రాదు. అవంతా మ్యాక్సిమం ఖైరతాబాద్ లేకపోతే ఇటువైపు వెళ్ళిపోతాయి, శేర్లింగంపల్లి. సో పేరుకి జూబ్లీ హిల్స్ ఉంది, కానీ ఇక్కడ చాలా స్లమ్స్ ఉంటాయి. ఈ స్లమ్స్ని ఒక 10-15 yearsలో ఈ లాస్ట్ ప్రభుత్వం ఎంత డెవలప్ చేసింది మన కళ్ళతో చూడొచ్చు. ఇప్పుడు డ్రైనేజ్ ఓపెన్ ఉన్నాయి, ఎప్పుడు కూడా నాలాలు అట్లనే పొందుతున్నాయి, ఎప్పుడు వాటర్. మేము షేక్పేట్లో సర్వే చేస్తే షేక్పేట్లో ఒక ఏరియాలో నా దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, బస్సులో పోయి అడగొచ్చు కూడా. 4 years నుంచి వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది. 4 years అది ఇంకా దాకా కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ కావచ్చు కదా. మనకి దగ్గర 2 years దగ్గరకు వస్తుంది. 2 yearsలో హైడ్రా తప్ప మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏం లేదు కదా. దాని తరఫు నుంచి మీరు ఎట్లా చెప్పాలంటే అంటారు సార్, ఇప్పుడు మీరు అట్లా 2 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, హైడ్రా నడుస్తుంది, ఓకే, హైడ్రా ఓకే, వేరే సబ్జెక్టు. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ చూసుకుంటే లాస్ట్ ఒక 3-6 monthsలో 200+ crores వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఏది డ్రైనేజ్ సంబంధించిన, రోడ్ సంబంధించిన, వాటర్ లైన్ సంబంధించిన. అట్లానే రాబోయే కాలంలో ఈ ఎలక్షన్ అయినాక మన ఎమ్మెల్యే వచ్చినాక ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మేజర్ ప్రాబ్లం ఇక్కడ అందరూ ఏమంటున్నారు, రోడ్స్ది, డ్రైనేజ్ది, నాలాలు, వాటరు. సో వర్షాకాలం నీళ్ళు పొంగిపోతాయి. సో ఇవన్నింటిని రెక్టిఫై చేయాలంటే ఒక స్టేబుల్ ఎమ్మెల్యే ఉండాలా, ఒక 24/7 అవైలబుల్ మనిషి ఉండాలా ఇక్కడ లీడర్షిప్. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫండ్స్ ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారా మీరు, లేకపోతే ఆయన నవీన్ బాబు గెలిచినాకనే ఫండ్స్ ఇస్తారని అని చెప్తున్నారు? అట్లా అని కాదండి. ఇప్పుడు ఫండ్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఇట్లా చూస్తే 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి, అందుకే వాళ్ళు బీఆర్ఎస్లో మారిపోయినారు. అవన్నీ కూడా అలిగేషన్ వచ్చినాయి. సో ఇది ఒక టెక్నిక్ ఉండొచ్చు గవర్నమెంట్ది, ఇవి మేము ఫండ్ ఏమున్నా నా దగ్గర వచ్చాయి. సో అట్లా ఉంటాయి. కానీ ఎమ్మెల్యే దమ్ ఉంటే, పోరాడే శక్తి ఉంటే 100% తీసుకొస్తారు. అది క్యాండిడేట్ మీద డిపెండ్ ఉంటుంది. మీరు సరెండర్ అయిపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ మీద నమ్మకం ఏముందంటే ఆయన
ఓన్ పార్టీ మీద కూడా పోరాడి ఫండ్స్ తీసుకునే శక్తి ఆయన దగ్గర ఉంది, సామర్థ్యం ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, చెప్పగలుగుతాడు. సో ఫండ్స్ గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా, ఆయన 10 years లేకున్నా కూడా, ఎమ్మెల్యే కాకున్నా కూడా చాలా పనులు చేయించాడు, చాలా అప్లికేషన్ ఇచ్చాడు, జిహెచ్ఎంసీలో పని కూడా వర్క్స్ కూడా చేయించాడు. సో ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇంకా మంచిగా చేపిస్తాడన్న నమ్మకం ఉంది అందరికీ ఇక్కడ. ఇంకా ఏమంటే ఈయనకి అవగాహన ఉంది. ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ అనేది మొత్తం అసెంబ్లీ మీద అవగాహన ఉన్న మనిషి. ఇప్పుడు మా క్యాండిడేట్ ఉన్నారు బీఆర్ఎస్లో, ఆమె ఎప్పుడు పాలిటిక్స్లో లేదు, ఎప్పుడు ఎక్స్పోజ్ కాలేదు, సడన్గా ఒక పాలిటిక్స్లో తెచ్చి ఈ రోజు అందరు ఉన్నారు పెద్దలు, రేపు వాళ్ళు 14 తర్వాత ఉంటారా లేదా, ఆమె ఎట్లా మేనేజ్ చేస్తా, అవన్నీ ఉంటాయి. అవన్నీ లెక్కలు చూసుకుంటారు. పబ్లిక్ కూడా గుడ్డిగా ఓట్లు లేరు. ఇప్పుడు సానుభూతి అనే ఓటు ఇప్పుడు అడుగుతున్నారు, కానీ పబ్లిక్ అభివృద్ధి సానుభూతి అనేది మీరు క్రియేట్ చేసింది, అది వాళ్ళు ఏడ్చినందుకు మీరు అంటే మనకు పొన్నం ప్రభాకర్ గారు కానీ వాళ్ళు ఆయన చేసిన కామెంట్ ఇట్లా స్టేజ్ మీద ఏడ్చినందుకు అది ఒక కమెంట్ చేశారు. దాని మీద ఆయన చేశారు కాబట్టి అది సానుభూతి లాగా మారిపోయింది. కాబట్టి నేను అంటున్నా వాళ్ళు సానుభూతి అని ఎక్కడ చెప్పలేదు, మా భర్త చనిపోయింది కాబట్టి మాకు ఓటు ఏమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి నేను ఆ విషయంలో సానుభూతి అని అనుకుంటున్నారు, మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది మేడం ఎప్పుడు చెప్పలే ఇట్లా నాకు ఇట్లా ఓటు ఇవ్వండి, 100% చెప్పలే. కానీ వాళ్ళు ఇంకా ఉన్న ఒక సోషల్ మీడియా టీం దాన్ని ఆధారం పెట్టుకొని అటువంటి రీల్స్ చేసుకొని ఒక ఎమోషనల్ అంటే ఒక ఓటర్స్ ఎమోషనల్గా కనెక్ట్ కానీ దాన్ని వాడుకుంటున్నారు. అది ఒక పబ్లిక్లో తీసుకొని ట్రై చేసినారు. చలో అది ఓవర్ అన్నారు, అది వేరే విషయం, కానీ దాన్ని క్యాచ్ అయితే చేసుకున్నారు, దాన్నే పంపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంజెక్ట్ ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఈ సానుభూతి ఉంది, ఆ సానుభూతి ఓటు వస్తుంది. కానీ మనం ఏమంటే అభివృద్ధి మీద ఓటు వేయాలా, సానుభూతి ఓకే మనకు కూడా ఉంది, అందరికీ ఉంటుంది. కానీ మనం ఓటు అడిగేది అభివృద్ధి మీద. మనకు డెవలప్మెంట్ కోసం ఓటు అడగాల. డెవలప్మెంట్ ఏం కావాలా మీకు నెక్స్ట్ 3 years గోల్ పెట్టుకొని నెక్స్ట్ 3 years ఏమేమి కావాలా పబ్లిక్కి, దాని మీద మనం ఓటు కడుతున్నాము. సో 100% ప్రజలు కూడా అభివృద్ధి మీద ఓటు ఇస్తారు. మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా నవీన్ అన్న గారు గెలుస్తున్నారని, ఎంత మెజార్టీతో గెలుస్తారని? నా అంచనా ప్రకారం 35,000 to 40,000 ఉంటుంది. బికాజ్ ఏమంటే జూబ్లీ హిల్స్లో ఎప్పుడు ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ ఉండదు, 48 to 50% లాస్ట్ 3 elections మీరు తీసుకుంటే. సో మార్జిన్స్ కూడా అరౌండ్ 10 to 20 ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అజరుద్దీన్ ఇంకా మాగిని గోపినాథ్ 15,000 సంథింగ్ ఉంటే, దానికన్నా ముందు కూడా చూసుకుంటే 10,000 ఉంటే. దానికన్నా ఎంఐఎం ముస్లిమ్స్ ఓటు మెజారిటీతో ధైర్యంతో ఉన్నారా మీరు? లేదండి, అట్లా చాలా తప్పు ప్రచారం అది. చాలా మంది ఇట్లా ప్రచారాలు చేస్తున్నారు, ఓన్లీ ఎంఐఎం ఓటే అదే ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఎంఐఎం ఓటు కాకుండా వేరే ఓటు అయ్యారా? ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంక్ ఎంత ఉంది? ఇప్పుడు 4 lakhs ఓటర్ ఉన్నారు, సపోజ్ అరౌండ్ 4 lakhs. దాంట్లో ముస్లిం పర్సెంట్ ఒక 1 lakh ఉండొచ్చు. సో అందరు ఇక్కడనే ఇస్తారా? అయితే మన విక్టరీ అయిపోయినట్టే. అట్లా అనుకుంటే విక్టరీ అయిపోయినట్టు. ఎలక్షన్ ఎందుకు అట్లా ఉండదు, ఒక్క కమ్యూనిటీ ఒక్కడికి ఓటేస్తారో లేదా కాదు. ఇప్పుడు హిందూస్ ముస్లిమ్స్ వేరే అన్ని మతాలు కులాలు కలిసి గెలిపిస్తారు, ఒక లీడర్ తయారవుతారు. ఇంకా నవీన్ యాదవ్ది అది ఒక పర్సనాలిటీ ఉంది, ఆయన అందరినీ కలుపుకొని పోతారు. అది మొత్తం కులాలకి అతీతంగా ఎవ్రీ పండుగలు కానీ ఏ చూడండి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ఎప్పుడు మతాల గురించి మాట్లాడలే, కులాల గురించి మాట్లాడలే. సో అందరూ వేస్తారు ఓటు. నేను అట్లా అనుకున్నా ఓన్లీ ముస్లిమ్స్ వేస్తారో లేకపోతే యాదవ్ వేస్తారో, అట్లా కాదు. ఇక్కడ యాదవ్స్ కూడా ఉన్నారు. కరెక్ట్ చూస్తే ముస్లిం యాదవ్ ఓటు వేస్తే గెలిచినట్టే కదా. అట్లా ఉండదు, కాస్ట్ బేస్ అవుతుంది కాదు, ఒక మతంతోనే ఓటు వస్తుంది. అందరు ఓట్లు ఉంటుంది. ఇంకా అన్ని ఏరియాస్ నుంచి కూడా వస్తుంది. షేక్పేట్ కానీ, వెంగళరావు నగర్ కానీ, శ్రీనగర్ కానీ, బోరబండార్, రహమత్ నగర్, ఒక మిడిల్ క్లాస్ సొసైటీ కానివ్వండి, స్లమ్ నుంచి అన్ని సొసైటీ నుంచి ఓటు తెచ్చుకున్న మంచి ఆయన ఇండిపెండెంట్ ఉన్నప్పుడే అరౌండ్ 20,000 ఓటు తెచ్చుకున్న ఆయన. సో అది బలం ఉంది ఆయన దగ్గర, ప్రజలు గుర్తుపడతారు. ఈసారి పార్టీ బలం ఉంది, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, 100% మెజారిటీ మంచిగానే వస్తాయి సార్. అన్న నమస్కారం అన్న, నా పేరు బడుగుల నాగార్జున యాదవ రాజ్యాధికార సాధన సమితి ఫౌండర్ని. ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకు టికెట్ వేయడంతో మా దరిదాపుగా విజయం ఖాయమైందన్న. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నిక దేనికోసం జరుగుతుందంటే మెజార్టీ కోసం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్లో నవీన్ అన్నకి ఎంత మెజార్టీ వస్తుందనేది ఒక ఉద్దేశంతో ఎన్నిక జరుగుతుందని మేము మా యాదవ రాజ్యాధికార సాధన సమితి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో గత ఒక వారం నుంచి మేము ఇక్కడ గ్రౌండ్ లెవెల్ చూస్తున్నాం. ఇక్కడ ఏ కాలనీ వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా కానీ నవీన్ అన్న యొక్క పట్ల ప్రతి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి క్యాండిడేట్కి వచ్చింది. గతంలో అన్న కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది. మొదటిసారి ఎంఐఎం నుండి పోటీ చేయడం ద్వారా 2వ ప్లేస్లో ఉన్నారు. తదుపరి రాజకీయాలలో కొన్ని ఎత్తుగడల ద్వారా 2వ టికెట్ ఇవ్వకపోవడం వలన అన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 30,000 ఓట్లను సాధించడం జరిగింది. అంటే అన్న ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, రౌడీ షీటర్ అని ఇవన్నీ తదితర అంటే బోధించేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నవి. ఎందుకంటే అక్కడ చేసేటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు. నవీన్ అన్న రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి లోకల్గా ఉండబడినటువంటి వ్యక్తి, లోకల్ నాయకుడు, ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు. కాబట్టి అన్నకి అవన్నీ కూడా ఆశీర్వచనాలుగా ఉంటాయని చెప్పేసి మేము మా యాదవ రాజ్యాధికార సాధించే అన్నకి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇక్కడ మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని విస్తృతం చేస్తూ కాలనీవాసులని మమేకం చేసి మేము తిరుగుతూ ఉన్నాం, క్యాంపెయినింగ్ చేస్తున్నాం.
పోయినసారి మనకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది జూబ్లీ హిల్స్లో, మరి పోయినసారి వేరే దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి పోయినసారి ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి కారణాలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ఎట్లా అనుకొని ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు టికెట్లు కూడా అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది. ఒకటి సింపతి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళడం జరిగింది. మేమేమంటున్నాం అంటే ఒక బీసీ బిడ్డ 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో సామాజిక కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఈ సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ ఏ ఆపద వచ్చినా కానీ తలుపు తట్టితే ఆర్థిక వారికి తోచిన సాయం చేసినటువంటి కుటుంబం ఏదంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు. భారతదేశంలోనే మన తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్లస్ అందులో బీసీ బిడ్డ. ఇప్పుడు బీసీల కోసం 42 రిజర్వేషన్ ఏది జరుగుతుందో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎక్కడొక్కడ సభలు, సమావేశాలు, పార్కులు, ధర్నాలు జరుగుతున్నాయి. ఆ కోణాలు చూసుకున్నట్టయితే ఇక్కడ పార్టీలు అగ్రవర్ణాలకు 2 టికెట్లు ఇచ్చి ఒకటి సింపతి పరంగా పోతుంది. ఆమెకి పాపం భర్త చనిపోయినటువంటి బాధలు ఉండి ఆమెకి రాజకీయాలను తీసుకురావడం అనేది ఆమెకు తెలియనటువంటి పరిస్థితి. అది కూడా ఈ ప్రజలు కాలనీవాసులు అందరూ గమనించి ప్లస్ అందరూ లోకల్ లీడరు బీసీ బిడ్డ ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. కాబట్టి ఆల్రెడీ ఎప్పుడైతే మీరు చూసారు నామినేషన్ రోజు ఎక్కడ జరిగినటువంటి నామినేషన్ ర్యాలీ లక్షల మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేము ఆ రోజే డిసైడ్ అయినాం, అన్నకి టికెట్ వచ్చిన రోజే డిసైడ్ అయినాం. అది నామినేషన్ రూపంలో బయటపడ్డది. మేమేమంటున్నామంటే ఆల్రెడీ విజయం సాధించామను, విజయం తథ్యం, కానీ మెజార్టీ ఎంత వస్తుంది అన్న దాని మీదనే ఈ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి ఈ బీసీ బిడ్డల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ విజయం సాధించినామని చెప్తున్నారు కాబట్టి దాని మీద ఒక క్వశ్చన్ అండి. అయితే మనకు ఇంతకుముందు అజరుద్దీన్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నవీన్ యాదవ్ గారు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆయన ఓడిపోవడం జరిగింది. మరి దానికి మీరేం చెప్తారు? ఎన్నో ఎత్తుకలు జరిగినాయి. రౌడీ షీటర్ అని చెప్పేసి అప్పుడు అతి చిన్న వయసు అని చెప్పేసి కొన్ని కుమ్మక్కు రాజకీయాలు జరిగినాయన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ, ప్రజానాయకుడు. ఇప్పుడు ఇక్కడ ఏ ఎలిగేషన్స్ వచ్చినా కానీ అవి రాజకీయ కోసం ఎత్తుగడలను సాధిస్తున్నటువంటి అంశం అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఆ చిన్న వయసు నుంచి ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైన కాంగ్రెస్ పార్టీ టికెట్కు అది చిన్న వయసులో ఈ టికెట్ ఇచ్చిందంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే అంచెలంచెలుగా అన్న కూడా రాజకీయ వనమాలు నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆల్రెడీ ఆ ఎత్తుగడలను కూడా అన్న పెట్టుకొని సామాజిక దృక్పథంలో ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా కాలనీవాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఇది వన్ సైడ్ వార్ లాగా వన్ సైడ్ వారు మనకు మెజారిటీ కోసం అవుతున్న పోరు అంటున్నారు. కాబట్టి మీరు అనుకున్న ప్రకారం మనకి ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? మేమైతే 30 నుంచి 50,000 మధ్యలో వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నాం. అది ఇంకా ఈ ఉన్నటువంటి ఈ వీక్లో కూడా పెరిగే ఆశ ఉంది. పెరగడం కోసమే ఇంకా మేము ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్నట్టు నవీన్ యాదవ్ గారు మంచి మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. హెచ్ఎంటీ నుంచి ధన్యవాదాలు. నవీన్ యాదవ్ గురించి మనం ఈరోజు చేసిన ఇంటర్వ్యూలు కానీ ఆయన గురించి తెలుసుకున్న మెజారిటీ పోరు కానీ ఉప ఎన్నికల ద్వారా జరిగే పోరు ఏదైతుందో November 14 నాడు తెలుస్తుంది ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడిపోతున్నారు అనేది. థ్యాంక్ యూ.